వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, మీతో మాట్లాడడానికి, దేవుని వాక్యం పంచుకోవడానికి, దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి, ఆయుష్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరందరూ నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ, నడిపిస్తున్నందుకు, నన్ను ఇంతవరకు ప్రోత్సహిస్తున్నందుకు మీకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఒక వాక్యం ద్వారా దేవుని వాక్యం పంచుకోవడానికి మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఈరోజు మనం కుటుంబ వ్యవస్థ, కుటుంబం గురించి మనం నేర్చుకుందాం. కుటుంబం గురించి అంటే మనకు తెలియదని కాదు, దాన్ని మళ్ళీ ఒకసారి నెంబర్ వేసుకుందాం. కుటుంబ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుందాం. 128వ కీర్తన మొదటి వచనం చూసుకుంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. మొత్తం అది కొద్దిగా క్లుప్తంగా చూసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను ప్రేమమైన కృపామైన దయామడమైన ప్రభువ, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మీ పాసన కనుక వచ్చినాయన. ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి నాతో, మాతో, మా అందరితో మాట్లాడి, ఇంకనూ మీలో మేము ఎలాగా మా కుటుంబాలు కట్టుకుని ఫలించాలో మాకు నేర్పించి మహింపదమని యేసునామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వివాహము, కుటుంబము. అయితే పరిశుద్ధ గ్రంథంలో కుటుంబం గురించి సాధారణంగా బాగా తెలిసిన వచనంలో ముందు చూసుకుంటే, మన సామెతలు చూసుకుంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. ఇది చిన్నతనం నుంచే కుటుంబంలో ఎలాగుండాలి, ఏమిటి అనేది బాలుడికి దేవుని యందు భయభక్తులు నేర్పడం కానీ, దేవుని మార్గంలో ఎలా నడిపించాలని కానీ, దేవుని యందు భయభక్తులు, దేవునికి వినయ విధేయతలు, దీనత్వం కలిగి ఉండడం, ఆయన మందిరానికి తీసుకెళ్ళడం, ఆయన సన్నిధిలో మన కుటుంబంలో ఆరాధించడం, ఇవన్నీ బాలుడు నడవలసిన త్రోవలో ఆయనకి నేర్పునప్పుడు పెద్దవాడైనప్పుడు కూడా దాని నుండి తొలగిపోడు అని సెలవిస్తుందన్నమాట దేవుని వాక్యం. ఈ వచనం మనకేం తెలియజేస్తుందంటే, పిల్లలను పెంచే విషయంలో ఎలాగ వాళ్ళకి పునాది వేయాలి, బలమైన పునాది ఎలా వేసి వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఎలా అభివృద్ధికరంగా వాళ్ళ త్రోవలన్నీ మంచి మార్గంలో ఉండేలాగా, వాళ్ళు స్థిరంగా ఉండేలాగా, వృద్ధులైనప్పటికీ కూడా తొలగిపోకుండా ఉండేలాగా ఎలాగన్నది మనకి ఈ వాక్యం తెలియజేస్తుందన్నమాట. వాళ్ళ త్రోవల యందు వాళ్ళు ఎలాగ పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా వాళ్ళ ప్రతి విషయంలో ఎలాగ నడవాలి, వాళ్ళని ఎలా నడిపించాలన్నది ప్రాముఖ్యతను గురించి నెక్కు చెప్తోందన్నమాట. అలాగే నిర్గమకాండం చూసుకుంటే 20:12 వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీరు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించుకో. దేవుని యందు భయభక్తులు ఉండాలి. పెద్దల ఎడల, సంఘం ఎడల, పాస్టర్ల ఎడల గౌరవం అవన్నీ ఉండాలి. ఆత్మీయ అభివృద్ధిలో నడిపించాలి. ఇవన్నీ నేర్పిస్తూ, ఇంకా అలా ఉంటేనంట నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో మనకిచ్చిన దేశంలో మనం ఎలాగ ఉండాలని, ఇలాగ ఉంటే కనుక దీర్ఘాయుష్మంతుడు అగునట్లు, దీర్ఘాయుష్ కావాలంటే తండ్రిని తల్లిని సన్మానించాలి, గౌరవించాలన్నమాట. సన్మానించాలంటే గౌరవించాలి, వాళ్ళని గణపరచాలి. వాళ్ళని అవమానించడం కాదు, వాళ్ళని హీనపరచడం కాదు, కఠినమైన మాటల్లో వాళ్ళని మాట్లాడడం కాదు. ప్రతి విషయంలో వాళ్ళని గౌరవించి ఘనపరచాలన్నమాట. అది సన్మానించాలి. వాళ్ళు బైబిల్ చదువుకోరా, ప్రార్థన చేసుకోరా, మందిరానికి రారా అంట వ్యతిరేకంగా ఉండి వాళ్ళ యందు వినయ విధేయతలు లేక ప్రవర్తించడం కాదు మాట. అది అవమానపరచడం తల్లిని తండ్రిని. కాబట్టి నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే నీకు దీర్ఘాయుష్మంతం అవుతుందని నిర్గమకాండంలోనే దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఎఫెసీ 6:1 చూసుకుంటే, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులేండి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. పిల్లలతో చెప్తున్నాడు మాట దేవుని వాక్యం 6:1 ఎఫెసీలో. తల్లిదండ్రులని మళ్ళీ ఇక్కడ కూడా విధేయులే ఉండమంటున్నాడు. వాళ్ళకి లోబడి ఉండమంటున్నాడు, విధేయత చూపించమంటున్నాడు, గౌరవించమంటున్నాడు, వాళ్ళని ఆదరించమంటున్నాడు. వాళ్ళకి ప్రతి విషయంలో గౌరవించ. ఒకవేళ నీ తల్లి తండ్రి పెద్దగా చదువుకోకపోవచ్చు, మంచి ఉద్యోగాలు కావచ్చు, తాగుబోతు అవ్వచ్చు, అయినప్పటికీ వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ఘనపరచాలి. వాళ్ళకు కూడా మంచి మార్గంలో రావాల్సిన విధంగా తల్లిదండ్రుల గురించి కూడా ప్రార్థన చేయవలసిన అవసరం బిడ్డలకి ఉంది. అట్టి విధంగా మనము పెంచినప్పుడు వాళ్ళు అలాగా పెరుగుతారన్నమాట. అప్పుడు వాళ్ళకి మేలు కలుగుతుందంట. మేలు కలగాలంటే తల్లిని తండ్రిని గౌరవించాలి, సన్మానించాలంటే గౌరవించాలి, గణపరచాలి, విధేయత చూపాలి, దీనత్వం కలిగి ఉండాలి, తగ్గించుకుని ఉండాలి. అప్పుడు భూమి మీదే దీర్ఘాయుష్మంతుడు అవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే 128వ కీర్తనలో కూడా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులంట. వాళ్ళు ఆశీర్వదింపబడతారట.
వాళ్ళు ఆశీర్వదింపబడాలంటే దేవుని యందు భయభక్తులు ఉండి ఆయన త్రోవల యందు పిల్లలు నడిపించవలసిన వారమై ఉన్నాం. వాళ్ళు ధన్యులు అంటే ఆశీర్వదింపబడిన వారు, ఆశీర్వదింపబడిన వాళ్ళు మాట. వాళ్ళకి ఆశీర్వాదాలు వచ్చినట్టుగా మనము ఆశీర్వదింపబడినట్టుగా మనం దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుందంట, వివాహము అంటే విడివిడిగా ఉన్న ఇప్పుడు పిల్లల గురించి, పిల్లల్ని ఇలా పెంచినప్పుడు వివాహ వయసు వచ్చినప్పుడు వాళ్ళకి వివాహం జరిగినప్పుడు, వివాహం అంటే విడివిడిగా ఉన్న ఇద్దరు మనుషుల్ని, యవనస్తుల్ని, వాళ్ళని ఒక వివాహ వ్యవస్థలో వివాహం ద్వారా జతపరచడం, విడిగా ఉన్న వారిని జతపరచడం. జతపరిచిన తర్వాత వాళ్ళు ఎలాగుండాలో మన వాక్యం ద్వారా నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు అలాగా జీవిస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంట, కుటుంబ వ్యవస్థలో కుటుంబానికి యజమాని ఎవరు? భర్త. భర్తని గౌరవించాలి, భర్తని ప్రేమించాలి, గౌరవించాలి, విధేయత చూపాలి. హెబ్రీ పత్రికలో ఏమన్నాడు 13:4లో, వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కలమైనది గాను ఉండవలను. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది మాట. అది గొప్పది. దేవుని ద్వారా ఆదికాండంలో ఆదాముని ఎలాగ ఆయన జతపరిచి ఫలించండి అని చెప్పాడో, అలాగే ఇక్కడ ఆయన మొదటగా అక్కడ ఏదైనా వనంలో వాళ్ళకి వివాహం జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, వివాహం అన్ని విషయాల్లో కూడా ఘనమైనది, పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవలను. పరిశుద్ధంగా ఉండాలన్నమాట. వివాహం ఘనము. వివాహానికి ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటూ గనపరుచుకుంటూ ఉండాలి. పానుపు ఎటువంటి చెడ్డ ప్రవర్తనలో, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన ప్రవర్తనలు, అక్రమ సంబంధాలు ఇవేమీ లేక లోకంలో ఎన్నో చూస్తున్నాం. అలా కాకుండా నిష్కల్మషమైన, కల్మషం లేనిదిగా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. అప్పుడు ఏమవుతుంది, నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. కష్టపడి తెచ్చుకున్న జీతం, నెలంతా కష్టపడి సంపాదించుకున్న జీతాన్ని దాన్ని అనుభవించడానికి కూడా కొంతమందికి కుదరదు మాట. అది అనుభవించే యోగ్యతను దేవుడు అనుభవిస్తాడు. అది కష్టార్జితం నిశ్చయముగా ఉన్నాడు, నీ చేతుల కష్టార్జితం అనుభవించదు, నీవు ధన్యుడువు. అప్పుడు అది ఆశీర్వాదం మాట. అలా కష్టార్జితాన్ని అనుభవించడం కూడా ఆశీర్వాదం. అప్పుడు నీకేమంటున్నాడు, నీకు మేలు కలుగును. అప్పుడు మేలు కలుగుతుంది. ఆ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించినప్పుడు, దేవుడికి భాగం అవి తీసేసి దేవుడికి ఇవ్వాల్సిన భాగం ఇస్తూ మనం ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు, దేవుని ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోతున్నప్పుడు మనము ఆశీర్వదింపబడిన వారము, మనకి మేళ్లు కలుగుతాయి. అనేకమైన మేళ్లు దేవుడిస్తాడు. అప్పుడంట భార్య ఫలించుద్రా, నీ భార్య ఫలించు ద్రాక్షావళి ఫలిస్తూనే ఉంటుంది మాట. ఒక ద్రాక్ష తీగ ఎలాగ ఫలించి అనేకమైన ద్రాక్ష ఫలాలు ఇస్తుందో, నీ భార్య ఫలాలు ఇస్తుందన్నమాట. అంటే పిల్లల్ని ఇస్తాడు దేవుడు, అనేకమైన ఆశీర్వాదాలు భార్య ద్వారా ఇస్తాడు. భార్య ఎలా ఉండాలి? భర్త శిరస్సు, సంఘానికి శిరస్సు ఎలాగో భర్త శిరస్సు మాట. భార్యకి శిరస్సు. శరీరంలో ఉన్న అన్ని అవయవాలు శిరస్సు చెప్పినట్టుగా ఉంటాయి మరి, తల చెప్పినట్టుగా వింటాయి. చేతులు పనిచేస్తాయి, కాళ్ళు పనిచేస్తాయి, నోరు పనిచేస్తుంది. ఇలా ప్రతి అవయవం ఎలాగా శిరస్సుకు లోబడి పనిచేస్తుందో, మనం కూడా ప్రతి విషయంలో భార్యలు భర్తల్ని గౌరవించాలి, దీనత్వం కలిగి ఉండాలి. కొంతమంది భార్యలు ఎలా ఉంటారంటే వాళ్ళే యజమానుల్లాగా ఉంటారు. వాళ్ళు ప్రతిదానికి భర్తని అవమానకరంగా మాట్లాడతారు, తీసి పడేస్తారు, అసలు గౌరవం ఇవ్వరు. వాళ్ళ పెద్దలు కూడా వాళ్ళకి నేర్పించరు, భర్తను తోలునాడుతారు, తిడుతూ ఉంటారు. అదంతా చిన్నప్పటి నుంచి వాళ్ళకి పెంచిన విధానం అలాగ అయిపోయిందన్నమాట. భర్తని గౌరవించాలి, భర్తని చెడ్డ మాటలు మాట్లాడకూడదు. భర్తను అనేక మంది మార్చుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నీకు ఇచ్చిన భర్తను నీ గౌరవించాలి, ఘనపరచాలి. నీకు చేతనైతే నీ భర్తని మార్చుకునేలాగా ప్రవర్తించాలి, అతన్ని ఆత్మీయ జీవితంలో నడిపించాలి. అప్పుడంటే భోజనపు బల్ల చుట్టూ ఎలా ఉంటారంటే నీ పిల్లలు ఒలీవ మొక్కలు ఎంతో పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి. అవి ఎలాగా ఆశీర్వదింపడతారట. భోజన బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల్లాగా ఆశీర్వదింపడతారట. అలాగే నేను నీ జీవిత కాలం అంతయు కూడా దేవుడు తరతరాలు పిల్లలు చూసేలాగా దేవుడు సమాధానంగా, అంటే శాంతి సమాధానాలతో క్షేమకరమైన జీవితంతో నేను నింపుతాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. అందుకని మనం ఇక్కడ ఏం చూసుకుంటున్నాం, క్రీస్తు శరీరమునకు రక్షకుడు, సంఘానికి శిరస్సు క్రీస్తు, శరీరానికి క్రీస్తు రక్షకుడై ఉన్నాడు. ఇక్కడ ఎఫెసీ 5:22 చూసుకుంటే, స్త్రీలారా
ప్రభు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. స్త్రీలతో చెప్తున్నాడు, సొంత పురుషులకి లోబడి ఉండమంటున్నాడు. చాలామంది లోబడరు, వాళ్ళే పెత్తనం చేస్తారు, వాళ్ళే అవమానకరంగా మాట్లాడతారు. వాళ్ళు మంచిగా చూడకపోయినా వాళ్ళ ఇంట్లో వచ్చిన కోడళ్ళకి వాళ్ళకి భర్తను ప్రేమించాలి, భర్తను గౌరవించాలి, అలా చూడాలి, ఇలా చూడాలని చెప్తారు. మరి నీవు ఎలా చూసావు? నీ కుటుంబాన్ని నువ్వు ఎలా కట్టుకున్నావు? నీ భర్తను నువ్వు ఎలా చూసావు? భర్తను ఎలా ప్రేమించావు, ఎలా గౌరవించావు? నిన్ను నీవు పరీక్షించుకుని అది విడిచిపెట్టి అప్పుడు అయ్యో నేను తప్పు చేశానని నువ్వు పశ్చాత్తాపడి నీ కోడళ్ళకి, కూతుళ్ళకి, ఎవరికైనా చెప్పడానికి యోగ్యత ఉంటుంది. నీ భర్తను నువ్వు గౌరవిస్తున్నావా? అది ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉన్నాము. క్రీస్తు సంఘానికి శిరస్సు కాబట్టి మనకి శిరస్సు మన భర్త, పురుషుడు భార్యకు శిరస్సు అయినాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడైనాడు. మనని రక్షించడానికి భార్య అంటే భర్త భార్యను పోషించాలి, ప్రేమించాలి, గౌరవించాలి, భార్యని ప్రేమించాలి. అంటే ఇక్కడ కూడా భార్య భర్తని ప్రేమిస్తుంది, భర్త భార్యని ప్రేమించాలి, లోబడుతుంది. భార్య ఇక్కడ ప్రేమించాలి, తన శరీరాన్ని ఎలాగ ప్రేమించుకుంటున్నాడో అలాగా భార్యని ప్రేమించాలి. భార్యకు పోషకుడుగా ఉండాలి. భార్యకి అన్ని విషయాల్లోనూ జీవితకాల పర్యంతరము భార్యకు ప్రేమిస్తూ భార్య ప్రతి అవసరాలు తీర్చేవాడుగా తన శరీర అవసరాలు ఎలా తీర్చుకుంటున్నాడో అలాగా తన భార్య అవసరాలు కూడా తీరుస్తూ భార్యను ప్రేమిస్తూ జీవితకాలం అంతయు ప్రేమించబద్దుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూసుకుంటాం, వివాహము ఘనమైనది, పరిశుద్ధమైనది. మరి శిరస్సు, మన భర్తలు మనకి శిరస్సు, లోబడి ఉండాలి. మన శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటున్నామో అలాగా భర్తలను ప్రేమించాలి. భర్తలు ప్రేమించాలి, భార్యలు లోబడి ఉండాలి. అలాగని భర్తలు మరీ భార్యలని హీనంగా చూడకూడదు, భార్యలను ప్రేమించాలి. ప్రతి విషయంలో ఆమె సలహా అవి తీసుకోవాలి. ఆమెను చులకనగా చూడకూడదు. ఏమి పని చేయట్లేదని కానీ, ఉద్యోగం చేయట్లేదు కానీ, ఏమి డబ్బు సంపాదించట్లేదు కానీ, కుటుంబాల నుంచి అత్తమామల నుంచి ఏమి తీసుకురావట్లేదు కానీ, ఇలా ఏ విషయంలోనూ నిందించకూడదు. కష్టార్జితం అనుభవిస్తూ ఉంటారు. పిల్లలు ద్రాక్షావళిలా ఉంటారట, ఫలిస్తూ ఉంటారు. మంచి ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, వివాహాలు అన్నింటిలో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. పిల్లలని చూస్తారని దేవుని వాక్యం సెలవిస్తోంది. నేను ఇక్కడ ఒక చిన్న జరిగిన సంఘటన చెప్తున్నాను. చాలా కాలము ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒక చాకలామ ఉందంట. ఆమెను చూస్తే అందరూ గౌరవించేవారట. ఆమె అందరికి దగ్గర చాకలామంటే బట్టలు ఉతుకుతూ ఉంటుంది కదా, వాళ్ళ గృహాలకు వెళ్ళినప్పుడు ఆమె ఎంతో గౌరవంగా మర్యాదగా మాట్లాడేవారట. ఆమె రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా పురుషులు లేచి నిలబడేవారట. ఎందుకని నిలబడేవారు? ఆ పురుషులు లేచి నిలబడేవారట. ఎందుకనంటే ఆమె ఏ రోగం వచ్చినా ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకునేవారట. ఆమె దగ్గరికి వెళ్ళి స్వస్థత ప్రార్థన చేయించుకునేవారట. వారి అవసరాలు చెప్పి ప్రార్థన చేయించుకునేవారట. అయితే ఆమె ప్రార్థన చేస్తుంటే అనేక మంది స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు, వాళ్ళ జీవితాల్లో మార్పులు జరిగినప్పుడు అందరూ వచ్చి ప్రార్థన చేయించుకుంటే తన భర్త కోపం వచ్చి ఆమెను బాగా కొట్టేవాట. నీకే మంత్రం తెలిసే, ఏం తెలుసు, ఏం చేస్తున్నావు, నువ్వే మంత్రం చేస్తున్నావు అంటే, ఏమి లేదే బాబు, నేను యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను, యేసునామంలో స్వస్థత గురించి ప్రార్థన చేస్తున్నాను, యేసు రక్తంలో బంధిస్తున్నానని చెప్తే వినేవాడట కాదట, బాగా కొట్టేసేవాడట. కొట్టేస్తున్నప్పుడు మళ్ళీ నీళ్లు పెట్టేవాట, మళ్ళీ ప్రేమగా చూసేవాట, బాత్రూంలో నీళ్లు పెట్టేవాట, గాయాలయ్యాయని బాధపడేవాట. అన్ని విషయాల్లో బాగానే ఉండేవారట. కానీ ఇలాగ అందరూ ప్రార్థన చేయించుకుంటూ ఉంటే, ఏ విషయం వచ్చినా ఏది వచ్చినా ఈమె దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటుంటే ఇలా అడగడం, ఆమెను కొట్టడం, ఏంటి చెప్పవే, ఏమిటి, ఏ మంత్రం వచ్చి నీకు చెప్పవే అంటే, ఆమె ఏమి లేదే బాబు, యేసునామములో నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పేదట. అలా ఉంటుండగా ఒకసారి ఆమె ఏమి భర్తను అనేది కాదట, ఎంతో ప్రేమగానే వాళ్ళిద్దరూ ఉండేవారు. అతను కూడా బాగానే ఉండేవాడు, కానీ ఈ విషయంలో కొడుతూ ఉండేవాట. ఒకసారి ఈ భర్త తన స్నేహితుడిద్దరు కలిసి ఒక పొలానికి వెళ్ళారట. వెళ్తూ ఉంటే ఆ పొలంలోనూ ఆ స్నేహితుడికి ఓ పాము కరిచిందట. పాము కరిచి అతనికి ఏం చేయాలో తోచలేదట, ఏం తెలియలేదట. అప్పుడు అతను వచ్చి పాము కరిస్తే ఎంత డేంజర్ అండి, చాలా ఇదైపోతున్నాడు. అప్పుడు అతనికి ఏం చేయాలో తెలియక ప్రార్థన ఎలాగ చెప్పాడట. అంతే, అది ప్రార్థన కూడా అతనికి, నా భార్య దేవుడా బాగు చెయ్యి, నా భార్య దేవుడా బాగు చెయ్యి, నా భార్య దేవుడా బాగు చెయ్యి, ఇతన్ని బాగు చెయ్యి, ఇతను చనిపోకూడదు, బాగు చేయని ప్రార్థన చేశాట. అతను మంచిగా అయిపోయాడట. అయిపోతే ఇతని ఇంటికి వచ్చి తన భార్య
కాళ్ళ మీద సాష్టాంగపడ్డాట. చూడండి ఎంత భర్త అయ్యండి ఎంత తగ్గించుకున్నాడు. ఎందువల్ల? అది దేవుని వల్ల, యేసుక్రీస్తు వల్ల ఆ ఘనత వచ్చింది. ఆమె ఎంతో సహించుకుంది. భర్త గురించి ఎంతగా ప్రార్థన చేసిందో. మరి నీ అమ్మ, నువ్వు నిన్నాళ్ళు నిన్ను ఏదో మంత్రం అని అదని ఇదని కొట్టాను, నీ యేసు దేవుడని ఇలా ప్రార్థన చేశాను, ఏం జరిగిందయ్యా, ఏం జరిగిందయ్యా అంటే, ఇలా యేసుది ఏంటి నా కాళ్ళు మొక్కుతున్నావు, ఏం జరిగింది, ఏం జరిగిందని అడుగుతూ ఉంటే అప్పుడు చెప్పాడట, నేను ఇలా చేశాను, నా భార్య దేవుడా రక్షించు, నా భార్య దేవుడా స్వస్థపరిచారు ప్రార్థన. అతనికి స్వస్థతని కూడా తెలియదు. నా భార్య దేవుడా ఇతను బాగు చేయి, నా భార్య దేవుడా ఇతను బాగు చేయని అన్నప్పుడు అతను బాగయ్యాడు అతనని చెప్పాడట. ఆమె ఎంతో ఆశ్చర్యపోయినట్టు. ఎంతగానో కొట్టేవాట. ఏమిటే నీకు ఏ మంత్రం వచ్చు, ఏంటి ఏంటి చెప్పు అని చాలా సతాయించేవాట, కొట్టేవాడట. మరి అటువంటి భర్త మార్చబడ్డాడు. ఎందుకంటే ఆమె సహించుకుంది. కొట్టిన పాపం ఆమె ప్రార్థన చేస్తూ అందరికీ చేసేది. ఆమెను ఎంతగానో అందరూ గౌరవించేవారు, ఘనపరిచేవారు. మరి ఆ భర్త మారు మనసు పొందాడు. ఒక సువార్థికుడు అయిపోయాడు. సువార్త పని చేస్తున్నాడు. ఆమె సువార్త చేస్తోంది. ఆల్రెడీ ఆమె చేస్తూనే ఉంది. ప్రార్థన ద్వారా ఎన్నో ఆత్మలు రక్షించింది. ఎంతగానో ఆమె దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకునేవాళ్ళు. ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు ఆమె చూసింది. ఎంతోమంది రక్షించింది. ఆ భర్త మారు మనసు పొందాడు. ఒక సువార్థికుడు అయిపోయాడు. సువార్త పని చేస్తున్నాడు. మరి నీ నా జీవితంలో మన ద్వారా భార్యల ద్వారా భర్తలు మార్చబడుతున్నారా? భర్తల ద్వారా భార్యలు మార్చబడుతున్నారా? ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అసమాధాన పరిస్థితులు వస్తాయి. అవన్నీ జయించుకుంటూ, గౌరవించుకుంటూ, ఒకరినొకళ్ళు క్షమాపణ గుణం కలిగి క్షమించుకుంటూ, ఆదరించుకుంటూ మరి ముందుకు సాగుతున్నారా? మరి విడిపోతున్నారు. ఈ రోజుల్లో అనేక మంది నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, నేను గెలవబడేదేంటి అన్నట్టుగా ఉన్నారు. నేను సంపాదిస్తున్నాను, నీకంటే ఎక్కువ చదువుకున్నాను, నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను అని అనుకుంటున్నారు. వాళ్ళే కాదు, ఏమి చదువుకొని వాళ్ళు ఊళ్ళల్లో వాళ్ళు కూడా భర్తని గౌరవించడం అనేది మర్చిపోయారు. అది ఏదో పెద్ద ఇదిగా చూస్తున్నారు. భర్తని గౌరవించడం కానీ, భర్తని తోడులాడేసే చెడ్డ మాటలు, అన్నాని మాటలు, ఇంకా వాళ్ళని విపరీతంగా మరి పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి చెప్పటం లేదు. ఆశ్చర్యకరం ఏంటంటే పెద్దవాళ్ళు కూడా తిడుతూ ఉంటే వాళ్ళకి ఇంకా భయం ఏమొస్తుంది? అది చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉంటేనే ఆ భయభక్తులు ఎవరిని ఎలా గౌరవించాలి, ఎవరిని ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, తమ సంభాషణ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు చెప్పవలసిన బాధ్యత పెద్దలైన తల్లిదండ్రులకే కాదు, పెద్దలందరికీ ఉంది. కుటుంబంలోని పెద్దలందరికీ ఉంది. అటువంటి పెంపకం పెంచుతున్నప్పుడు ఎదుటి వేరే వాళ్ళు వాళ్ళకు తల్లిదండ్రులు కానీ, అమ్మమ్మ వాళ్ళు కానీ, నానమ్మ వాళ్ళు కానీ వాళ్ళని వెనకేసుకొస్తే వీళ్ళని తిట్టనీయకుండా చేస్తున్నప్పుడు, వీళ్ళని సరైన మార్గంలో పెట్టనీయకుండా, వాళ్ళకి మంచి త్రోవలు నేర్పించకుండా చేస్తున్నప్పుడు వాళ్ళు మరి చెడిపోతున్నారు. ఎంతోమంది పెద్దవాళ్లే కారణం అవుతున్నారు. కాబట్టి మనం పరీక్షించుకుని మన బిడ్డల్ని ఎలా పెంచుతున్నామో మనం పరీక్షించుకుని కుటుంబ వ్యవస్థలో మరి మనం మంచిగా ఉండి మన పిల్లల్ని పెంచినప్పుడు వాళ్ళు కూడా కుటుంబంలో ఆశీర్వదింపబడే వారిగా ఉంటారు. కాబట్టి అట్టి ప్రకారం ముందుకు సాగిపోవాలని, మరి కుటుంబాలను మంచిగా కట్టుకోవాలని, మన కుటుంబం ఆశీర్వదింపబడే కుటుంబాలుగా ఉండాలని, తరతరాలు పిల్లల తరాలు చూడాలంటే, దీర్ఘాయుష్య కలిగి ఉండాలంటే అన్ని విషయంలో బిడ్డలు లోబడి ఉండాలి. తల్లిదండ్రులకి, దేవునికి, మరి ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో తమ జీవితాలను కట్టుకునేలా దేవునికి లోబడి ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఫలభరితమైన జీవితంలో ముందుకు సాగాలి. కాబట్టి అనుదినము పరిశుద్ధ గ్రంథం చదువుతూ మంచి వాక్యాలు, దేవుని వాక్యాలు నేర్చుకుంటూ ముందుకు సాగిపోవాలని, కుటుంబాలుగా ఉన్న మనం అందరం బిడ్డల్ని పెంచటంలో మంచి జ్ఞాన వివేకాలు కలిగి ఆత్మీయ జీవితంలో పెంచటంలో మనకి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్నందుకు మరొకసారి మీకు వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాము. అత్యంత మహాపరిశుద్ధుడిలో ప్రేమమడు, కృపామడు, దయామేడమైన ప్రభువా, మీ అపరాజ్య పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాద సన్నిధానికి వచ్చినాం ప్రభువా. మీకే స్తోత్రం నైనా. నా ప్రభువా, మరి వివాహము, కుటుంబ జీవితం గురించి మాకు నేర్పించారు తండ్రి. మా బిడ్డలకి నాయన మేము చిన్నప్పటి నుంచే బాలుడు నడవలసిన త్రోవలో వారిని పెంచే జ్ఞానం మాకు అనుగ్రహించండి నాయన. మీ యందు భయభక్తులు, ఆత్మీయ జీవితంలో వాళ్ళని ఎలాగ ఎదిగింప చేయాలో, నీ మందిరానికి ఎలా నడిపించాలో, నీ వాక్యాన్ని ఎలా నేర్పించాలో మాకు బోధించారు ప్రభా. బిడ్డలు అట్టి ప్రకారం నడుచుట కృప చూపించండి నాయన. దాని ద్వారా వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు కుటుంబ వ్యవస్థలో ఎలాగ ఉండాలో, మరి నాయన భార్యాభర్తలు ఎలాగ ఉండాలో, ఎలా గౌరవించుకోవాలో, ఎలా ప్రేమించాలో, ఎలాగా నా తండ్రి విధేయత కలిగి ఉండాలో నా ప్రభా మరి మీరు మాకు నేర్పించారు. అప్పుడు అలాగా ఉన్నప్పుడు ఆశీర్వాదమైన అనేకమైన ఆశీర్వాదాలు, ఫలాలు మా జీవితాల్లో మీరు ఇస్తారని
పిల్ల తరతరాలు పిల్ల తరాలను మేము చూసేలాగా మీరు దీర్ఘాయుష్యతో మమ్మల్ని నడిపిస్తారని, అనేకమైన శ్రమలు, శోధనలు, కష్టాలు, బాధలు, అసమాధాన పరిస్థితులు వచ్చినప్పటికీ నాయన పరిశుద్ధాత్మ దేవ మీరు మూడో వ్యక్తిగా ఉండి నాయన మరి సమాధానకరమైన జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపిస్తూ ఇంతవరకు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. అట్టి ప్రకారం మా బిడ్డలను కూడా నడిపించి నీ ఆత్మీయ జీవితంలో ఫలభరితమైన జీవితంలో ముందుకు సాగిపోయే కృపను గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ వీకుమాడు వర్షకుడైన యేసుక్రీస్తు వరకు నీ పాదాలు పట్టుకుని అతి మిక్కులైనంగా ఏడుకొచ్చున్నాం తండ్రి. ఆమె మీ అందరికీ నా వందనాలు. మరొకసారి మిమ్మల్ని వేడుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవాలని. మరి మీరు నా వాక్యం నచ్చితే లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని, నన్ను ముందుకు నడిపించాలని ఇంతటి కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని కోరుతాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.